ముందు కొడుకోకు నమస్కారం సంతోషం ఫస్ట్ గుడికెళ్ళి అమ్మ దండం పెట్టిన చిన్నప్పటి మజార్ అని నాకు వరగడు పడిపోయింది క్లాస్మేట్ అందరూ జగిత్యాల అభివృద్ధి ప్రదాత జగిత్యాల శాసనసభ్యులు గారు 40వ వార్డుకు రావడం చాలా ఆనందకరం. ఎందుకంటే సంజయ్ అన్న రాజకీయాలకు రాకముందు జగిత్యాల వేరు. ఈ మాట ఇప్పుడు కాదు, నేను గత 5 సంవత్సరాల నుంచి చెప్తున్నా. ఆయన రాజకీయాలకు వచ్చినాక జగిత్యాల వేరు. సరే, రాజకీయ పరంగా ఏ పార్టీలు ఏవైనా అది అనవసరమైన విషయం, కానీ అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఒక వ్యక్తిగా తనకు వ్యక్తిత్వంగా ఉంది కాబట్టి అలా జగిత్యాల ముందుకు నడుస్తున్న భావనలో నేను మొదటి నుంచి డిసైడ్ అయి ఉన్నాం. అన్న కూడా చెప్పాం. అదేవిధంగా వారి గెలుపులో ఈ వార్డు 40వ వార్డు ఒక ప్రత్యేకత చాటుకుంది. ప్రతి ఒక్కరు ఒక ఇంటి వ్యక్తులు, ఒక శివానే కాదు, ప్రతి ఒక్కరు శివన్న సంజయ్ అన్నకు అనుకూలంగానే ఈ ఇంట్లో ప్రతి ఒక్కరు సంజయ్ అన్న గెలుపులో పాత్ర వహించినారు. ముందుకుండి సంజయ్ అన్నను గెలిపించినాం. ఈ రోజు జరుగుతున్న అభివృద్ధిలో కూడా 1,49,00,000 వర్కులు ఆల్రెడీ టెండర్ అయి ఉంటే గతంలో 74 లక్షలు కంప్లీట్ చేసుకున్నాం. 55 లక్షలు పెండింగ్లు ఉండే. ఆ పెండింగ్లకు సంబంధించిన వర్క్స్ అన్న ఈరోజు ఒక 1 మంత్ నుంచి ప్రయత్నం చేస్తున్నాం. అన్నకు కూడా షెడ్యూల్ టైట్ ఉండే, వీలు కాలేదు. ఇప్పుడు రావడం జరిగింది, సంతోషకరం. మా వార్డులో కూడా డబుల్ బెడ్రూమ్ల విషయంలో కూడా ఏ వార్డు రీచ్ కానని 100 డబుల్ బెడ్రూమ్లు సంజయ్ నాయకత్వంలో గతంలో రీచ్ అయినాం. ఇక్కడ ఉన్న గంగాపుత్ర సోదరులు, మైనార్టీ సోదరులు అందరూ కూడా, ఇక్కడ ఉన్న వార్డు ప్రజలందరూ ఆయన కోసం కటాగంటిగా పనిచేసినాం. ఆయన కూడా అదే విధంగా మా మీద మమేకమై మాకు ముందు నడిపించారు. ఇక ముందు కూడా సంజయ్ అన్నకు ఎల్లవేళలా ఇక ముందు కూడా ఈ వార్డు మీద మంచి దృష్టితో మా వార్డు అభివృద్ధిలో కూడా సంజయ్ అన్న మాకు సహకరించాలని మనసారా కోరుకుంటూ, వారు వచ్చినందుకు మాకు కృతజ్ఞతలు. ఎందుకంటే అన్న రావడంతో తమ్ముడు అని రిసీవ్ చేసుకున్న విధానమే చాలు. ఎందుకంటే రాజకీయాలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి, కానీ రిలేషన్షిప్ అనేది ముఖ్యం అనేది భావించాలన్నది నాకు ఆలోచన. థ్యాంక్ యూ వన్. ఈ రోజు భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయులు సంజయ్ అన్న గారికి, అలాగే మరి ఈ వార్డు కౌన్సిలర్ అయిన మాజీ కౌన్సిలర్ గారైన శివ అన్న గారికి, అలాగే మాజీ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, డి గారికి, ఏఈలకు, ఇక్కడికి విచ్చేసిన మాజీ కౌన్సిలర్స్ కి, ప్రజా ప్రతినిధులకు, ఇక్కడికి విచ్చేసిన మహిళా మనులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులకు. జగిత్యాలలో డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్కరు ప్రతి వార్డుకి, ఏ వార్డుకి వెళ్ళినా సంజయ్ అన్న ఎంత డెవలప్ చేశారని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు. ఏ రోజు వెళ్ళినా కూడా నిన్న రాత్రే హైదరాబాద్ నుంచి వచ్చిరు, మళ్ళీ పొద్దున రెస్ట్ ఇస్తారేమో మాకు అని అనుకున్నాం, కానీ పొద్దున 8 గంటలకే ప్రోగ్రామ్ ఉందని చెప్పడం జరిగింది. సో ఇలాగే ప్రతి నిత్యము పని చేయాలన్న ఆలోచనతోటి ఈ వార్డు ఆ వార్డు, ఈ పార్టీ ఆ పార్టీ, ఏ పార్టీలు లేవు, ఎలాంటిది ఏది లేకుండా ప్రతి వార్డుని
ప్రతి ఒక్క కౌన్సిలర్ కి అభివృద్ధి చేయాలి, ప్రతి వార్డులో ఉన్న ప్రజలకు అభివృద్ధి చేయాలి, ఎవరు ఏం చేసినా కూడా ప్రతి ఒక్కరికి అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ముందుకెళ్తున్న సంజయనకి ప్రతి ఒక్కరి ఈ 48 వార్డుల ప్రతి ఒక్కరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా అందరికి ఎంతగానో సంతోషం ఉంది ఇట్లాగే ముందుకెళ్ళి పనిచేస్తున్నందుకు. అట్లాగే జగిత్యాలలో విలీనమైన ఏదైతే కొత్త వార్డ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన 20 కోట్లు, అలాగే మన జగిత్యాల పట్టణంకి సంబంధించిన స్పెషల్ ఫండ్స్ కింద 50 కోట్లు మనకి మంజూరు అవ్వడం జరిగింది మున్సిపాలిటీకి. సో దీని ఘనత సంజయనకు మాత్రమే దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పుడు 70 కోట్లు కాదు, గతంలో కూడా చాలా నిధులు తేవడం జరిగింది. నేను చెప్పరాదో సంజయన, మేము మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ మాట్లాడినప్పుడు కూడా అక్కడ చాలా మంది అంటున్నారు మొత్తం నిధులు తీసుకొస్తున్నారట జగిత్యాలకు, మీకు ఎట్లా ఇస్తున్నారు నిధులు, మరి మాకు ఎవరికి ఇవ్వట్లేదు, మీకు మాత్రమే ఎట్లా ఇస్తున్నారంటే సంజయ్ ఒకటే చెప్పాడు, ప్రతి ఒక్కరు చుట్టూ తిరిగి నేను ఇట్లా నిధులు తీసుకొస్తున్నా, ఎందుకంటే జగిత్యాలను డెవలప్ చేయడమే నాది ఒక ధ్యేయం కాబట్టి సో దాని ప్రకారం నేను వెళ్ళి తీసుకొస్తున్నా అని మరి సందర్భంగా చెప్పడం జరిగింది. అట్లాగే నిధులన్నీ తీసుకొచ్చి జగిత్యాలను డెవలప్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సంజయనకు మరొకసారి తెలియజేస్తూ, మాకు కూడా ఈ అవకాశం కల్పించిన సంజయనకి, శివానకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, కాగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు, స్థానిక కౌన్సిలర్ శివకేశ్వర్ బాబు గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అధికారులు, వార్డు ప్రజలు, మహిళా సోదరులు, పాత్రికేయులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, జగిత్యాలంటేనే ఒక ప్రత్యేకత. గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ప్రతిరోజు మంచినీరు ఇచ్చిన మున్సిపాలిటీ జగిత్యాలకు పేరుంది. మరి ఎక్కడ లేని విధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నేను చైర్మన్ ఉన్నప్పుడు 200 రూపాయలు కడితేనే మొత్తం పైపులు పెట్టి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసే కార్యక్రమం జరిగింది. ఏదైనా జగిత్యాలంటేనే స్పెషల్. ఇప్పుడు కూడా అభివృద్ధిలో జగిత్యాలలో సంజయ్ కుమార్ గారు వేరే పార్టీ నుంచి గెలిచినా కానీ ఈ జగిత్యాల ప్రాంతం అభివృద్ధి పుట్టుబడద్దని, ఎందుకంటే జగిత్యాల బాగా మేధస్తులు, ప్రభుత్వం ఒకటి ఉంటే ఎమ్మెల్యే ఒకటి ఉంటాడు, ఎప్పుడు అలాగే జరుపుకుంటూ వచ్చింది. కాబట్టి ఈసారి కూడా మళ్ళా రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఎటో పోతుందని అనుకున్నాం. కానీ సార్ ఒక పెద్ద మనసుతోటి జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలంటే మరి చౌరస్తాలో ఊకుంటే ధర్నా చేస్తే నిధులు రావు, ముఖ్యమంత్రితో కలిసి ఉండి నిధులు తీసుకెళ్తేనే డెవలప్మెంట్ జరుగుతుందని ఒక మంచి ఆలోచనతోటి వారు నిర్ణయం తీసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మద్దతు చేస్తూ ఇప్పుడు ఈరోజు నిన్న అయిన రిలీజ్ కూడా రాష్ట్రం లోపల 2వ మున్సిపాలిటీగా పేరున్నది. మరి గతంలో కూడా చాలామంది నాయకులు చెప్తారు వీరి గురించి. వారి తాతగారు మొదటికెళ్ళి జగిత్యాల చొక్కారావు అంటే జగిత్యాలకు అప్పటికెళ్ళి, నేను చిన్నపిల్లన్నప్పటికెళ్ళి ఉన్నారు. వాళ్ళే రాజకీయ కుటుంబం, వాళ్ళ ఏ కుటుంబం ఎక్కడికి వెళ్ళొచ్చారని మాట్లాడదని అర్థం లేని విషయాలు. ఈరోజు టౌన్ హాల్ కానీ ఇవన్నీ ఐడిఎస్ఎన్టీ ఇవి అయినాయంటే చొక్కారావు గారు తెచ్చిన నిధులే. కానీ పార్లమెంట్ సభ్యులు తెచ్చిన నిధులు ఎవరు చెప్పారు. జనరల్గా మేము ప్రతిదానిలో ఎమ్మెల్యే గారు తెచ్చినారు ఎట్లా చెప్తామో వాళ్ళు కూడా ఎంపీ గారు తెచ్చారని చెప్పారు. వాళ్ళు మేము తెచ్చినా చెప్పుకుంటారు, కానీ అది వాస్తవం కాదు. చొక్కారావు గారు కూడా వారి ఎట్లయితే నీతికి, నిజాయితీకి, అభివృద్ధికి ఉండడం, ఇప్పుడు వారి మనవడు కూడా వారి బాటలోనే ఈరోజు సంజయ్ కుమార్ గారు ఈ పార్టీకి మద్దతు చేస్తూ మనతోటి ప్రతి నిత్యం ఏదో ఒక తపన వారికి. ఎందుకంటే పెట్టి పుట్టినోడు మనకు రోజు 1 లక్ష రూపాయలు హాస్పిటల్ ఇన్కమ్, బిడ్డ పెళ్ళి అయిపోయింది, మనకి ఏం లేదు. జగిత్యాల ఏమన్నా నా ఏమన్నా తరక్కి జరగాలని పార్టీలో ఖచ్చితంగా బీజేపీ ఎంపీ అరవింద్ తోటి కూడా మాట్లాడి ఢిల్లీకి పోయి నిధులు తీసుకొచ్చి ఈ జగిత్యాల పట్టణాన్ని ఏ రకంగానన్నా నాకు శాశ్వతంగా వారి పేరు ఉండాలనే ఉద్దేశంతో తపన పడుతున్నారు. కాబట్టి మిత్రుల రేపు 2 నెలల స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరితోటైతే పని జరుగుతుంది, ప్రభుత్వం ఏది ఉన్నది, ఇవన్నీ ఆలోచించి మనం ఆ ప్రభుత్వం ఉన్న వారికి మనం మద్దతు చేస్తే సంజయ్ కుమార్ గారు ఎవరైతే క్యాండిడేట్లను చూపిస్తారో వాళ్ళందరికీ మనం మద్దతు చేసి రేపు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే వారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరినీ కూడా మనం మద్దతు ఇచ్చి గెలిపించి ఈ జగిత్యాల పట్టణాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్లే విధంగా ముందుకెళ్లాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం కల్పించిన సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై. అయితే ఇప్పుడు మనం చేపడుతున్నటువంటి ఈ పని TUFIDCలో phase 1 లో రివైజ్డ్ దాంట్లో మనం చేస్తున్నటువంటి పని. ఇది 20 లక్షల వ్యయంతో మనం ప్రస్తుతానికి ఈ రోడ్ వర్క్ అనేది మనం ఏదైతే చేపడుతున్నామో ఇది TUFIDCలో భాగంగా చేపడుతున్నాం. ఇట్లే కాదు, మీరందరూ ఇప్పటి వరకు వాట్సాప్లలో, పేపర్లలో చూసుంటారు, రేపు పొద్దున 70 crores ఆఫ్ వర్క్స్ కూడా మనకి జగిత్యాలకి శాంక్షన్ అయినాయి అని చెప్పేసి. అందులో ప్రధానంగా మనం సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేజర్ గా మనం జంక్షన్ డెవలప్మెంట్ మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ అటువంటి చాలా ఒక ఇంపార్టెంట్ అంశాల మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం అనేది జరుగుతుంది.
జగిత్యాల పట్టణం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మౌలిక సదుపాయాలతో పాటు ఇంకా మనం చేసుకోవాల్సినటువంటి లక్ష్యాలు అనేవి చాలా ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఈ ఫండ్స్ అనేది మరల్చి అభివృద్ధి అనేది చాలా త్వరితగతంగా చేపట్టాలని చెప్పేసి అందరూ కృషి చేస్తున్నారు. అండ్ మన ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి కూడా మన పురపాలక సంఘంలో చాలా యాక్టివ్ టీం ఉన్నారు. మనకు డిఈ కావచ్చు, 2 ఏఈస్ కావచ్చు, మా వర్క్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు, వాళ్ళు ఎప్పటికప్పుడు వర్క్స్ ని మానిటరింగ్ చేస్తూ చాలా తొందరగా పని అయ్యేటట్లు చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలో ఈ వేదిక తరపు నుంచి అభినందిస్తున్నా. పురాణిపేట గాంధీ బొమ్మ వద్ద రామ్ బజార్ నుంచి గాంధీ బొమ్మ వరకు ఏదైతే బీటీ రోడ్ గతంలో ఉండేనో చెడిపోవడంతో బీటీ రెన్యువల్ ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి పాల్గొని ఇక్కడ ఆహ్వానించి స్వాగతించిన కౌన్సిలర్ శివ గారికి, గౌరవ పెద్దలు, ఈ ప్రాంత వాస్తవ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్, చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అన్న నాగభూషణ్ గారికి, గౌరవ పాత్రికేయ మిత్రులకు, మరీ ముఖ్యంగా మా చైర్మన్ గారు, కమిషనర్ గారితో తోటి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇంజనీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ సిబ్బందికి, हमारा నౌజవాన్ సాథ్యం, యువకులకు, మా అక్క చెల్లెలకు అందరు కూడా పేరు పైన నమస్కారం. అమ్మా నిలబెట్టినట్టు అయింది కూర్చోదు అక్కడ. కానీ ఇంతకుముందు మా మున్సిపల్ కమిషనర్ గారు కొన్ని మంచి ముచ్చట్లు చెప్పారు. మరి మా అక్క చెల్లెళ్ళు, అమ్మలు, బిడ్డలు ఇన్నరో ఇల్లేదో మన అదలేదు. బిడ్డలని కూడా ఎందుకంటున్నా అంటే నా బిడ్డకు పెళ్లి అయిపోయి నేను తాతను కూడా కాబట్టి ఆ వయసులో కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. చాలా గొప్పగా చెప్పారు. వాళ్ళ తాత చొక్కరావు మంత్రి ఉండే, ఎంపీ ఉండే, టౌన్ హాల్ అసోంటి అప్పుడు ఎంపీ ఫండ్లకి వెళ్ళి ఇచ్చారు. ఇంకా కొద్దిగా ఈ వాడకట్టుకు మాకు బాగా సంబంధం. మా చిన్నతాత ఇంకా ఎంపీ ఉండే ముఠాకమ్మ, రాజీవ్ డాక్టర్ సాబు వాళ్ళకు సంబంధం మున్సిపాలిటీ తోటి. వారు మున్సిపాలిటీలో ఫస్ట్, తర్వాత ఆనందం సార్ దగ్గర పోతే ఆ చరిత్ర చెప్తాను నేను చెప్పాలి. అట్లనే ఈ బిల్డింగ్ ఓనర్ దగ్గర పోతే చెప్తాడు వాళ్ళ తాత, మా తాత, వాళ్ళ బాబు, మా బాబు, ఇట్లా ఈ వాడకట్టుకు 20 కుటుంబాలు ఉన్నాయి. మొన్ననే చనిపోయాడు మజార్ గడ, నాకు క్లాస్ పెట్టుండే చిన్నదా పోస్ట్ మ్యాన్ అని చిన్నోడు ఎమ్మెల్యే పెద్ద అనుకున్నారు. ఇద్దరం కలిసి ఉంటే ఏంద్రబాయ్ అన్నట్టే ఉంటుంది. కొంతమంది వాళ్ళ బిడ్డ కూడా వచ్చి కలిసిపోయింది. అలాంటి సంబంధాలు ఇక్కడ నాకు విషయంలో చాలా మంది పురాణపేట అనుబంధం. ఈ పురాణపేటలోనే గవర్నమెంట్ సర్కార్ బాడీ ఉంటే వీక్లీ బజారు కిరాయి ఇంట్లో అలా చదువుకున్న 5వ తరగతి దాకా చెట్టు కింద ఎక్కడికో 3 సార్లు సంజయ్ కుమార్ అంటాడు. మధ్యలో కదా డాక్టర్ని పోయినా ఇంకా శాంతిగా. అయితే ఈ పట్టణం పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. పాత ఏరియా అప్పుడు చాలా పెద్ద ఇది, బట్టోళ్ళు అందరిగా పేరు చెప్తే అందరు ఉందరు పెద్ద పెద్ద వాళ్ళు. కానీ ఎంత పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు కార్లు లేవు, లారీలు లేవు, చిన్న సందులు అవన్నీ. కానీ ఈనాడు ఇటున్న సందర్భంలో మా మిత్రుడు మంచిగా ఎంకరేజ్ జరిపి కట్టుకున్నాడు. అట్లా అందరు కూడా ఎంతో కొంత ఎంకరేజ్ జరిపి కట్టుకుంటే 20 ఏళ్లలో రోడ్డు పెద్దగా అవుతుంది. ఎందుకంటే ఇది ఒక 30-40 ఏళ్ళలో చిన్న కాలేదా, అప్పుడు పెద్దగానే అనిపించింది. ఇప్పుడు కార్లు, బస్సులు వచ్చేవారు చిన్న అనిపించింది. ఇప్పుడు మా కొత్త ప్రతాపన వాళ్ళు ఉన్నారు, రోడ్డు రుచుకుంటే చాలా పెద్ద వ్యాపారస్తులు. మా పెద్దనాన్న ఎమ్మెల్యే గెలిచిండే ఇండిపెండెంట్, అప్పుడు కాంగ్రెస్ టికెట్ చెప్పి ఇండిపెండెంట్ గెలిచినప్పుడు ఒక 3-4 సపోర్ట్ చేసిన పెద్దోళ్ళ పేరు చెప్పిండు ఆ కాలంలో. హరిహర్ సాబ్ అని, హజారీ సాబ్ అని, హజారీ మస్జిద్ హజారీ సాబ్ పెద్ద భూస్వాములు. అలా కొత్త శంకర్ సేటు పక్క చూసుకుంటే ఇండిపెండెంట్గానే గెలిచిండు. అంటే అప్పుడు ఎట్లనే రాజీవ్ సాబ్ కుటుంబం వీళ్ళందరూ కూడా ఇక మా రాజీవ్లో అందరూ బట్టలు. కానీ బాగా పెద్దవాళ్ళు ఇవాళ వాళ్ళు కాంప్లెక్స్ పెడితే ఇంకా కట్టుకుంటున్నారు. ఆ రకంగా పెద్దవాళ్ళు కట్టుకున్నప్పుడు పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు కట్టుకున్న చిన్నవాళ్ళు ఎంతో కొంత మనం ఎనర్జీ కట్టుకుంటే మనకు మౌలిక వసతులు పెరిగితే అక్కడ గిరాకీ పెరుగుతుంది, లేకపోతే వ్యాపారం వీటికి వెళ్ళిపోతుంది. ఇప్పటికీ కోరుట్ల మెట్పల్లి పెద్ద రోడ్లు చాలా పెద్దగా చాలా బ్రహ్మాండంగా కనబడుతుంది. జయించాలనుకున్న రకరకాల కారణాలు కాలేదు. నేను దాని గురించి పట్టించుకోగలుగుతలే. నాకు అవకాశం వచ్చింది, ప్రభుత్వం చేసాను. ఒక కిలోమీటర్ చేసాను. అక్కడ ఏమైంది, పెద్ద రోడ్డు డెవలప్ అయితే పాతంతా మూలపడ్డది. జగిత్యాల వెనకటి కాలంలో గడియారం కావచ్చు, గంజ రోడ్డు కావచ్చు, ఆ కాలంలో పెద్దగా పెట్టింది. పెట్టుట్లప్పుడు మా ఇల్లు ఉంటుంది డిఎల్ఎస్ ట్రాన్స్పోర్ట్, ఇంకా కిరాయి పోతుంది, లేకపోతే కిరాయికే పోతుంది. కోరుట్ల మెట్పల్లి కూడా పోతలేము. మా పాత మున్సిపల్ ఏరియాలో, పాత గ్రామ పంచాయతీల కాడ, పాత పోలీస్ స్టేషన్ కాడ గుడ్డి అయిపోయింది. బాధ అనిపిస్తుంది పోతే. ఒకప్పుడు ఒక ఎలుగుతుండే కొడుకుల లోపల రోడ్డు లేదు. ఎందుకు? ఆ రోడ్లు పెద్దగా లేక. బైపాస్ రోడ్ అంత పెద్దగా ఎందుకు నడుతుంది? రోడ్డు పెద్దగా ఉంటే ఎక్కువ మంది పోతుంది. అదొక వస్తువు. రెండవది మా కమిషనర్ గారు చెప్పారు ఏం చేయాలి, అమలు ఇది వంటింట్లోకి వెళ్ళి చాలు కావాలి.
ఇది వంటింట్లోకి చాలు కాకపోతే వీరందరూ ప్లాస్టిక్ కవర్ల కూరగాయలు అల్లనే పాలై అల్లనే వేసి అట్లనే ప్లాస్టిక్ కవర్ ఇస్తే మా సభాయనో అమ్మనో తీసుకపోయి అడైతే గుట్ట తయారవుతుంది. ఇంతకుముందు తమ్ముడు శివ చెప్పాడు పేద వాళ్ళకి 100 మందికి వచ్చినాయి. నేనైతే పైరేలు చేయలేదు. నాకు తెలిసి ఇక్కడ ఎవరు కూడా పైరేలు నడవలేదు. కడు పేద వాళ్ళకి వచ్చినాయి. కొంతమంది అటు ఇటు చేస్తే పీకేసి కూడా పని. మరి వాళ్ళు అక్కడ పోయి ఉంటారు. నీ చెత్త అంతా ఎడిపోతుంది, అక్కడే పోతుంది. రేపటి నాడు మన పేదవాళ్ళకి ఆ కంపత్త ఊరుకుంటారా? మన ఆటోలు రాయిస్తారా? ఇప్పుడు ఆలోచన చేయండి. ఇన్ని రోజులు అయింది, ఒక గుట్ట తయారైంది. ఆ గుట్టను బయో మైనింగ్ చేయడానికి దాదాపు ₹1 కోట్ల పైన ఖర్చు పెట్టాం. బయో మైనింగ్ అంటే గుట్టను కరగబెట్టుతుంది. ఈ ప్లాస్టిక్ కాగితాలు కాలదా, కరగదా, మురగదా? భూమి మీద పడితే చెట్లు విరగదా? మరి ఈ రకంగా బ్యాన్ చేస్తే కొడుతున్నాడు. ఇప్పుడు మా అప్పుడు అంటే వాడే మా కమిషనర్ లైన్గా కేసులు పెట్టుకుంటూ పోతుంది. ప్రతి దుకాణం సీల్ అవుతుంది. మళ్ళీ అందరూ వచ్చి 90 ముందట్టే ఉంటారు. బ్యాన్ చేయించే బదులు రేపు పోయేటప్పుడు గుట్ట పట్టుకొని కూరగాయలు కొని, స్టీల్ డబ్బా పట్టుకొని మటన్ చికెన్ కొని వచ్చినాక మనం అట్లనే ప్లాస్టిక్ డబ్బాల్లో స్టీల్ డబ్బాల్లో వేసి సఫాయన్నకు తడి చెత్త అంటే అంట్లు, కాయగూర ముక్కలు, కోడుగుడు బుర్రలు, చాపత్త ఒక దిక్కింది. మీ ఇంట్లోకి వెళ్ళి అట్ట ముక్కలు, ప్లాస్టిక్ కవర్లు, పాల ప్యాకెట్లు, గిలాసులు, నీళ్లు, మందుల కవర్లు, కరుగని, కాలని, మురుగని ఒక దిక్కింది. అంతే. అది చేస్తే ఆ తడి చెత్తను మేమే ఆడపెట్ట చేస్తాం. అది ఒక అమ్మచ్చు, మున్సిపాలిటీకి ₹4 వస్తాయి. ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఇస్తాం. అంటే దాంతో ఇటుక పిల్లలు ఏదో ఒకటి తయారైంది. కాబట్టి ఇవాళ వచ్చి ఈ రోడ్డు ముచ్చడి చెప్పి ఇంకా నా సందేహం చెప్తూ చెప్పక, నాకు ఇంకా 10 ఇయ్యక, నాకు రేషన్ కార్డు ఇయ్యక ఊరికే గివే ముచ్చడి చెప్తుండే మనకు కాలం కలిసి రాకపోతే ఎన్నున్నా లాభం లేదు. ప్రకృతి అనేది అందరికి గుడ్డెదురు కొడుతుంది. దోమలు తయారైతే ఎమ్మెల్యే నన్ను గుట్టక నిన్ను కుడతాయా? నాలుగు కొడతాయి, మిమ్మల్ని కొడతాయి. విన్నారా? కాబట్టి ప్రకృతి అనేది అందరికి ఒకటేలా ఉంటుంది. విలేకరులు అంటే ఎమ్మెల్యే భయపడతారు, కానీ దోమ భయపడతాయి, భయపడదు. కాబట్టి ఈ రకంగా ఒకటొకటి చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో అభివృద్ధి విషయంలో ఇంతకుముందే సోదరుడు శివ గారు చెప్పారు, చాలా సందులు చిన్నగా అయినాయని మోర్ల మీద కూడా బిల్లులు ఇచ్చినాం. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ కాలేజీకి మంచిగా అర్థమాసం రోడ్ వేస్తాం. ఇటు కూడా రోడ్ వేస్తాం. రేపటి వీడికెళ్ళి మళ్ళీ ఆ రోడ్ కూడా వేస్తాం. రవి ఇన్నే ఉంటాడు కదా, ఇటే పోతుంది రోడ్. ఇది ఈ రోడ్ కూడా అవుతుంది. ఈ పక్క రోడ్ కూడా జమ్మిచెట్టు దిక్కు కూడా రోడ్ అవుతుంది. ఇవన్నీ కలిపితే దాదాపు 60 లక్షల రూపాయల రోడ్లు ఈ నెల 2 నెలలు వేయిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇంకా కూడా చిన్న సందులు 5 లక్షలై మొన్న కూడా మళ్ళా చిన్న రోడ్లు పెట్టారు. ఇంకా కూడా చేద్దాం. జగిత్యాల అనేది పాత పట్టణం. ఇదేదో ఇయ్యాలని 90 కాదు. నేను ఏం చెప్పినా రాజీవ్ డాక్టర్ సాబు ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మా తాత ఎంపీ ఉన్నప్పుడు వారు మున్సిపల్ చేశారు. తాత అంటే చుక్కరాజు గారు, శ్రీధర్ గారు ఒకటే సార్ ఉండేవారు. విన్నారా? చాలా అనుమానం. ఆనందం సార్ అయితే పెద్ద మనుషులకి ఎప్పుడు మా నాన్నకు బాగా ఇప్పుడు పూజలకు వస్తూ పోవు. ఇవన్నీ కూడా పాత జ్ఞాపకాలు రాజకీయ పరంగా చెప్తూ మరి ఈ ప్రాంత అభివృద్ధికి నేను తప్పకుండా కృషి చేస్తాను. మీరందరూ కూడా నన్ను బలోపేతం చేసి గెలిపించారు. ఇక రాజకీయాలలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. ఇంతకుముందే జ్యోతమ్మ చెప్పింది, వేరే మాజీ మున్సిపల్ చైర్మన్ లాంటి అంతటా 15 కోట్లు వస్తే 70 కోట్లు వేసుకపోయారంటే మరి తప్పదు, తప్పకుండా చేస్తాను. 70 కాదు, అంతకుముందు కూడా మన పేదవాళ్ళు పోయే डबल बेडरूम काड़ा सब लोग सुनना भैया, डबल बेडरूम के 35 करोड़ रुपए लाए मैं आने के बाद। होना है तो आप जीवो देख सकते, वो वाटर प्लांट का वाटर का होने दो, बिजली का होने दो, सेप्टिक टैंक्स का होने दो, ఇవన్నీ కూడా కరెంట్ వాటికి చేసాం. అయితే అందరినీ పొమ్మంటున్నాం, నేను బాగా ఫోర్స్ చేస్తానండి. దానికోసమే కొంత మున్సిపల్ వార్డుల విషయంలో కూడా నేను ఆగిన, అక్కడ కొత్తవి చేస్తాను. ప్రస్తుతానికి 5-6 చేయాలి, ఓ 2 చేయమని చెప్పి ఉత్తరం వచ్చింది. కానీ అక్కడ ఇంకా స్కూల్ లేదు, దవాఖానా లేదు, కావాలి కదా బడి, దవాఖానా, ఇంకా బస్ షెల్టరు, బస్సు, కొద్దిగా రోడ్లు. అందుకోసం ఒక 20 కోట్ల రూపాయలు, 70లో 20 కోట్లు డబల్ బెడ్రూమ్ దానికోసమే తెచ్చాం. 70లో 20 కోట్లు, ఇక్కడ 5,000 కుటుంబాలు పోతాయి. మన దగ్గర నుంచి 100 కుటుంబాలు పోతాయి. ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయనుకుంటున్నారు? 5-6 వేలు ఉంటాయనుకుంటారు. ఏంది ఉండేటే కిరాయి ఇళ్ళలో అటు ఇటు కలిపి 500 నుంచి 600 కుటుంబాలు ఎక్కువ. వాళ్ళకెళ్ళి 100 అంటే 120 మంది పోతారు. ఇంటికెళ్ళి కిరాయి ఉండడంలో
చిన్న కూలిపోయిన దాంట్లో ఉన్న వాళ్ళు 120 మంది పోతారు. 120 మంది అంటే మామూలు విషయం కాదు. అందుకోసం ఇంతమంది పోతే అన్ని చేయాలి. కాబట్టి ఆలోచిస్తా ఉన్నాం. దీన్ని రాజకీయం చేయడానికి ఎవరు కూడా చూడొద్దని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా. నా స్వార్థమే పెద్దగా ఉండదు. ఎందుకంటే 2 వార్డులు చేసి ఏం చేయాలి ఇప్పుడు అక్కడ. కాబట్టి ఇంకా మొత్తం పోలేదు, వాళ్ళకి అవుతుబలు ఇవ్వాలి. ఇప్పటికి ఇప్పుడు పోరని చెప్పి 3,700 మంజూరు చేస్తాం. ఇంకా 700 ఎప్పుడో చేస్తాం ఈ మధ్యకాలంలో. 15,000 మందిని వాడికి దూకేలా పెడతాం. ఇంకా మెయిన్ రోడ్ కావాలి, వాడి ఇంత చిన్న దవాఖాన మొదలు కావాలి. కలెక్టర్ గారితో మాట్లాడినా అంగన్వాడీలు 3 అంగన్వాడీ స్కూళ్ళ కోసం ఇక్కడ సంటి పిల్లలకైతే ఏడికి పోరాదు కదా. 3 అంగన్వాడీ స్కూళ్ళ కోసం కలెక్టర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అర్బన్ హెల్త్ సెంటర్ కూడా ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని పదే కలుస్తున్నాం. నాకు ఇంతకంటే ఎక్కువ పదవి అవసరం లేదు. మీరిచ్చిన పదవే నాకు అత్యున్నత పదవి అని భావిస్తున్నాను. ఈ శాసనసభ్యుడిగా వేరే నియోజకవర్గాలలో కారు తోడిపోతా ఉంటే నన్ను ఇక్కడ గెలిపించారు. ప్రభుత్వం రాలేదు. కానీ సందర్భాల్లో ఎంతో మంది మీరు చూసిన అంతకుముందు కూడా చేతి గుర్తు గెలిచిన వాళ్ళు కారు గుర్తులతో కలిసి పనిచేసారు, సైకిల్ గుర్తుతో గెలిచిన వాళ్ళు పనిచేసారు, సిపిఎం కంకి కొడవలతో సుత్తి కొడవలతో గెలిచిన వాళ్ళు పనిచేసారు, పంక గుర్తు వైఎస్ఆర్సీపీతో గెలిచిన నిర్మల దించాక మంత్రి పదవి ఇచ్చింది, సైకిల్ గుర్తు శ్రీనివాస్ యాదవ్ పిలిచి మా సార్ మంత్రి పదవి ఇచ్చింది. మరి వాళ్ళందరూ ఇచ్చినప్పుడు మరి నేను పని చేద్దాం. మా వాళ్ళకు నేను గెలిచినప్పుడు పుట్టి దండీలుగా అంతేనమ్మా చాలు. కూర్చున్న కాడ ఆడ ఏమంటుంది చెల్లె మా కోసం కలిసి అలా అంటే చాలు, వేరే ఏం లేదు. నేను అన్నట్టు కూడా పాలు దాటిపోయిన పాత్రలో తిట్లే. అప్పుడున్న ప్రభుత్వంతో కూడా ఇట్లానే మాట్లాడి రాష్ట్రంలో ఎక్కడ లేని నిధులు తెచ్చింది. మెడికల్ కాలేజ్కు బ్రహ్మాండమైన స్థలం తెచ్చినాం. రోడ్డు వైడనింగ్ లో రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ నిధులు కొన్ని తెచ్చి మనం సర్కారు ఎక్కడెక్కడ ఉన్నాయో ఫారెస్ట్ ఆఫీసు, ఫైర్ స్టేషన్, ఆర్ఎండ్బి ఆఫీసు ఇవన్నీ కూడా చేసినాం. అట్లనే టౌన్ హాల్ ఇంతకుముందు చెప్పినట్టు గర్వంగా నేను చెప్పుకుంటా. మున్సిపల్ ఆఫీస్ కానీ, టౌన్ హాల్ కానీ, అంగడి గదిలో షాపింగ్ కాంప్లెక్స్ కానీ అప్పుడు పెద్దలు మాజీ మంత్రి ఉండేవారు. కాలువలు ఉన్నప్పుడు మంత్రి ఉండే. అదేవిధంగా మనకి 3 సార్లు ఎంపీ ఉండే. ఐడిఎస్ఎంపీ ఫండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం టౌన్స్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి అప్పుడు బట్టి మున్సిపల్ చైర్మన్ అన్న మిత్రుడు ఎమ్మెల్యేస్ ఉండి అప్పుడు చేసిండ్రు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇనాగ్రేషన్ చేసిండ్రు. ఇప్పుడు కూడా నేను గౌరవ ఎంపీ గారిని కలిసి మొన్న మా చైర్మన్ గారు కూడా వచ్చారు. ఈ 70 కోట్ల వాటికి సంబంధం లేదు. 200 నుంచి 400 కోట్ల మధ్యలో 2 ప్రతిపాదనలు ఇచ్చాం. 400 కోట్లు ఇస్తే అన్ని మోర్లు కూడా మనం గంజినాల పెడితే జాంబాగ్ నుంచి ప్రతిదీ కూడా అండర్ గ్రౌండ్ చేసుకోవచ్చు. కరీంనగర్లో నిజామాబాద్ అయిపోయింది. సో చేయవని చెప్పి ఇచ్చినాం. ఆ ప్రతిపాదనలు ఇంకా ఉన్నాయి. అది ప్రయత్నం కూడా సాగుతా ఉంది. దీని కథనంగా అది మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మనం 400 కోట్లు 200 కోట్లు అన్నాడు. ఢిల్లీ దానికి వేయించాడు. మొత్తం మళ్ళీ ఇదే 70 కోట్లతో వేసి అంతకుముందు 7 కోట్లు తెప్పించిన వాళ్ళు లేరు కానీ మాటలు మాట్లాడడానికి ఉంటారు. కాబట్టి గత ప్రభుత్వ హయాంలో కూడా అప్పుడు కూడా బాగానే నిధులు వచ్చినాయి. ఆ విషయాన్ని కూడా నేను తప్పు చెప్పా. అప్పుడు కూడా 50 కోట్ల రూపాయలు మనకు టీఎఫ్ఐడిస్కి దచ్చినాయి. ఆ నిధులు పాత బిల్లులు కొన్ని మంజూరు కాకపోతే కూడా ఆ పాత బిల్లులు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన ఇప్పించిన లేకపోతే కాంట్రాక్టర్లు ఎవరు ముందర రాకపోదు. ఈ జిఎస్ ఏజెన్సీ పేరేనండి, ఏజెన్సీ పేరేంది దీనికి ఈరోజు హరిణి అనే ఏజెన్సీ ఈ రోడ్ ఎత్తుందంటే పాత బిల్లులు ఇప్పించి ఇప్పుడు కూడా ఇప్పిస్తామనే ఒక విశ్వాసంతో పేపర్లలో రోజు చూస్తున్న బిల్లులు వస్తలేవు, కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నాయి. కానీ మరి ముఖ్యమంత్రి జగిత్యాల అభివృద్ధి కావాలని చెప్పి చూడడం జరుగుతూ ఉంది. మరి ఈ రకంగా ఇక్కడ చాలాసేపు మిమ్మల్ని అందరినీ నిలబెట్టి మాట్లాడినా అని చెప్పి బాధపడకుండా మరి నేను కూడా నిలబడే ఉన్నా కాబట్టే మరి మీ అందరికి విషయాలు తెలియజేయాలి. రాజకీయం అంటే గట్టి గెలుచుడు, దండలు వేయించుకోడు, ఫ్లెక్సీలు కట్టించుకోడు, జయ అనిపించుకోవడే కాదు. మా తమ్ముడు ఊరికే జయ అంటే కూడా పెద్ద దాంట్లో ఏం లేదు, చూస్తుంటారు, సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ నా ఇంట ఉన్న వాళ్ళు చాలా సైలెంట్ వాళ్ళే, ఎదురుగుండా వాళ్ళు చాలా లొల్లి చేసినా కానీ ప్రజలు ఎక్కడైనా వెళ్తారు. అందువల్ల జగిత్యాల పట్టణ ప్రజలు చాలా తెలివిగలరు, చాలా అంటే చాలా. అందుకే విజ్ఞులు, తెలివిగలరు అంటే అతి తెలివి కాదు, విజ్ఞులు చాలా ఆలోచిస్తారు. అందుకే 89 వార్డులలో దాదాపు అన్ని వార్డులలో ఏదో 4-5 అక్కల కొద్దిగా అడ్డిట్ అయినా కానీ మొత్తం అన్ని ఏరియాల నుంచి కూడా నాకు మెజారిటీ ఇచ్చారు. పేరు పేరున జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ. ఎందుకంటే నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా చెప్తున్నట్టే టౌన్లో ప్రోగ్రాంలు ఎక్కువ అవుతున్నాయి. మా మీడియా మిత్రులు కూడా మంచిగా వస్తారు, చూపిస్తారు. పల్లెటూళ్ళలో కూడా నేను
అటు నుంచి ఇటు వచ్చినాక ప్రతి గ్రామానికి రోడ్లు మంజూరు చేయించేస్తారు. తక్కువ 25 నుంచి 30 లక్షలు. ప్రతి ఎస్సీ కాలనీకి 10 నుంచి 20 లక్షలు మంజూరు చేయించి, ప్రతి బీసీ కాలనీకి 10 నుంచి 20 లక్షలు మంజూరు చేయించడం. అంటే ప్రతి గ్రామంలో ఈ పోయిన 11 నెలల్లో అభివృద్ధి అంటే జరిగింది. అత్యంత అభివృద్ధి నేను కొద్దిగా గుర్తుపడ్డాక మన ఫిబ్రవరి నుంచి మొదలైంది. 2వ నెల నుంచి 1వ నెల 2వ నెల నుంచి బాగా వేగంగా పుంజుకున్నది. ఎందుకంటే నాకు కూడా ఎన్ని ఉన్నాయి, మీరు అన్ని చూస్తున్నారు కదా, ఇంకా ఉంటాయి. రాజకీయం అన్నప్పుడు ఉంటాయి. ప్రతి దాంట్లో డాక్టర్ ఉన్నాడు, ఆపరేషన్ చేసినప్పుడు కూడా ఎన్నో క్లిష్ట సమస్యలు వస్తాయి. సో ఎదుర్కొంటూ రాజకీయం అనేది ఇంకొక, ఇక మన దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత నయం. ఎట్లున్నా దాన్ని మీ అందరి అభిమానము అండ, ఇప్పుడు ఆంజనేయ స్వామి दया शक्ति माँ मुसलमान भाइयों माँ हमारा सदर साहब है जो दुआ करता है हमारे से वो दुआएं से తప్పకుండా ముందు సేవ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ నిరంతరంగా ఇచ్చేస్తున్న కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా అధికారులు కూడా చాలా ముఖ్యం. అందరి ముందు కూడా నేను కోరుతా ఉన్నా, మా ముఖ్యంగా ఇంజనీరింగ్ శానిటేషన్ అధికారులు, గౌరవ కమిషనర్ గారు కొత్తగా వచ్చారు, వారు ఇచ్చే సూచనలు కావచ్చు, తెలియకపోతే తెలుసుకోవాలి. నేను నిన్న సిడిఎంఏ గారి దగ్గర దాదాపు ఒక 20 నిమిషాలు టైం ఇచ్చింది. నాకు చాలా విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా నేను మాట్లాడతా. ఎన్ని మాట్లాడాల్సినా తెల్లారి మళ్ళీ కొత్త సమస్య ఉంటుంది. అలా మాట్లాడచ్చే వరకు నాకు ఇంకో సమస్య తెలిసింది ఇక్కడ మళ్ళీ అక్కడికి అడగాలి. సో ఇట్లా అన్నీ ఉంటూనే ఉంటాయి. రాజకీయాల్లో సమస్యలు సృష్టించేటోళ్ళు ఉంటుంటారు. కొన్ని మాకు కూడా తెలుసో తెలియకుండా జరుగుతుంటాయి. 10 పనులు చేసినప్పుడు వాటి పొరపాటు జరుగుతూ ఉంటుంది. రోజు వంట చేస్తే రోజు ఒకటి కుదురుతుందా, మంచి కుదిరినాడు బలి చేసి పంపుతారు, ఇప్పుడు మంచిగా చేసినట్టు కాటు పోయినట్టు అంటే రావాలా ఒకసారి కాటు కదా రోజు చేస్తాం. అంటే రాజకీయాలు కూడా చిన్న ఉంటాయని చెప్పి అట్లాగే అయినప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.